స్పీకర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను ఉద్దేశించి కొంచెం చాలా ఎక్కువ మాట్లాడారు. నా దేశ భక్తి గురించి. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిది అంటే ఆ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి చిత్తూరు నుంచి చెప్తున్నాం. ఎక్కడ తగ్గాలో తెలుసుకోకుండా ఇంత దూరం రాలేదు. అది ముందు తెలుసుకోను. ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇంత దూరం రాలా. అలాగే మేము ఎక్కడ అవసరమైతే ఎక్కడ పెరగాలో కూడా నాకు బాగా తెలుసు. అది కూడా మర్చిపోతాను. చిన్నప్పుడు మాకు టీచర్ బైబిల్లో చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. అలాగే మేము తగ్గించుకుంటాం. కానీ మీరు వచ్చి ఎక్కి తొక్కుతా ఉంటే మేము అలా ఎగ్గిసి కింద పడేసి కొడతాం మిమ్మల్ని. అది కూడా మర్చిపోకండి. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రత్యేకించి మీకే చెప్తున్నా, నా దేశభక్తిని శంకించే పరిస్థితులు తెలుసు. నా దేశభక్తి తెలుసుకోవాలంటే వెళ్ళి మీ ప్రధానమంత్రి గారిని అడగండి నా దేశభక్తి గురించి, ఆయన చెప్తారు. నేను మీ భారతీయ జనతా పార్టీ తోటి విభేదిస్తున్నానంటే మీరు మా రాష్ట్రానికి చట్టసభల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయారు. సహజంగా రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ ని ఇస్తూ అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మన నాయకులు, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అడగలేకపోయారు. మీరిచ్చే స్పెషల్ ప్యాకేజీని తిడితే, అలాగే ఇవన్నీ తిడతా ఉంటే దానికి మీరు నన్ను నా మీద కోప్పడితే ఎట్లా? మీరు నన్ను అంటే ఒక భారతీయ జనతా పార్టీకైనా దేశభక్తి, సిపిఐకి సిపిఎంకి దేశభక్తి లేదా? జనసేనకి దేశభక్తి లేదా? ఇంక వేరే ఏ పార్టీలకు దేశభక్తి లేదా? కేవలం దేశభక్తికి భారతీయ జనతా పార్టీ నాయకులే పెట్టి పుట్టారా? మిగతా వాళ్ళతో పెట్టి పుట్టలేదా? ఏం మాట్లాడతారండి మీరు? ఒకటి అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి ప్రత్యేకించి మీకే చెప్తున్నాను, కొంచెం నోరు నియంత్రించుకోండి. మీరు పద్ధతిగా నియంత్రించుకోండి. ఎందుకంటే నేను చాలా వాక్శుద్ధిని పాటించేవాడిని, మాట నియంత్రణని పాటించేవాడిని. మాట ఒకసారి వదిలితే రామబాణం వెళ్ళాలి. అందుకని దానికోసం నేను వాక్శుద్ధిని సాధన చేసేవాడిని. మీరు యుద్ధానికి సై అంటే నేను దానికి 2 సార్లు సై అంటాను. నాకే అలాంటి భయాలు లేవు. మీ నాయకులంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను మీకు బానిసను కాదు. అది మటు గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యమంత్రి గారికి